మంత్రి వివేక్ వెంకటస్వామికి కౌంటర్ ఇచ్చారు మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్. నిజామాబాద్ లో తన పేరును వివేక్ ప్రస్తావించడం బాధ కలిగించిందని అన్నారు. ఆ మాటలను వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ లైన్ దాటి మాట్లాడబోనని స్పష్టం చేశారు. పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళన గురించి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోవాలి. మంత్రిగా ఉన్నటువంటి